వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. సుమారు 27 ఏళ్ల తర్వాత రాజధాని ఢిల్లీలో కమలం జెండా ఎగిరింది. మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఈ ఎన్నికలు ఘోర ఓటమిని రుచి చూపించాయి. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ తో ప్రత్యక్ష పోరులో పోటీ చేసిన పర్వేష్ వర్మ కేజ్రీవాల్ ను చిత్తుగా ఓడించారు. దీంతో ఏకంగా ఆప్ కన్వీనర్ నే ఓడించిన వ్యక్తి ఎవరా అని ఇప్పుడంతా ఆరా తీస్తున్నారు. కాబోయే ఢిల్లీ సీఎం పర్వేష్ వర్మ అనడంలో ఈయన పేరు ప్రస్తుతం దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పర్వేష్ వర్మ ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే చర్చ జోరుగా సాగుతోంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. దేశ రాజధానిలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో ఈయన ఒకరు. అతని మామ ఆజాద్ సింగ్ ప్రస్తుతం ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఉన్నారు. జాట్ కుటుంబానికి చెందిన పర్వేష్ 1977 నవంబర్ 7న జన్మించారు. ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వర్సిటీలో కిరోరీ మాల్ కాలేజ్ లో చేరారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని కూడా పొందారు. 2013లో రాజకీయ జీవితం మొదలుపెట్టారు పర్వేష్ వర్మ. తొలిసారిగా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ పై మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ ప్రత్యర్థి యోగానంద్ శాస్త్రిని ఓడించి ఢిల్లీ అసెంబ్లీ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. 2,68,000 పైచిలుకు ఓట్లు సాధించి రికార్డు మెజారిటీతో పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఓటం అనేది ఎరగకుండా తన రికార్డును తానే బద్దలు కొడుతూ ముందుకు సాగారు. 2019లో తిరిగి ఇదే నియోజకవర్గాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు. పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుల జీతభత్యాలపై జాయింట్ కమిటీ సభ్యుడిగా, పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. వర్మ 2024 ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో తలపడ్డారు. వివాదాస్పద వ్యాఖ్యలకు పేరుగాంచిన వర్మ 2020 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాది అని పిలిచిన తర్వాత ఎన్నికల సంఘం ఆయనపై 24 గంటల పాటు నిషేధం విధించింది. తాజాగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో ప్రత్యక్ష పోరులో పోటీ చేసిన పర్వేష్ ఘన విజయం సాధించారు. ఇక కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేష్ వర్మనే ఢిల్లీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది.